the same frequency, same wavelength, traveling the same medium, superimposed. Then according to this law of superposition, at some points intensity of light will be maximum, and at some point intensity of light will be minimum. So this is the interference nana. Sare. Ippudu ikkada mano కొన్ని చోట్ల ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చేసి మాక్సిమం అంటున్నాం, కొన్ని చోట్ల ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చేసి మినిమం. సో ఈ మాక్సిమం అండ్ మినిమం ఫార్మ్ అవడానికి రీజన్ constructive and destructive interference of waves. So what do you mean by constructive interference? Constructive interference ante enti? When suppose మనం light గురించి మాట్లాడుతున్నాం కాబట్టి light it is nothing but electromagnetic wave and it is having a nature of transverse. అంటే crust and troughs form అవుతాయి కదా, right? Now suppose let us consider there are two waves traveling in this direction. ఇలా move అవుతాయి అనుకోండి. Clear? So ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఒకవేళ క్రస్ట్ అండ్ క్రస్ట్ ఇంటర్ఫియరెన్స్ అయింది అనుకోండి. ఇఫ్ క్రస్ట్ అండ్ క్రస్ట్ లేదా ట్రఫ్ అండ్ ట్రఫ్ ఇంటర్ఫియరెన్స్ అయితే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విల్ బి మాక్సిమం. అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువైపోతుంది, ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పాయింట్ దగ్గర. క్లియర్? ఇప్పుడు కొన్ని చోట్ల అలా కాకుండా క్రస్ట్ వచ్చేసి ట్రఫ్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, then at that point intensity will be minimum అని చెప్తున్నాను. క్లియర్? కొన్నిసార్లు జీరో కూడా అవ్వచ్చు, రైట్? అంటే ఇంటెన్సిటీ ఇట్ ఈస్ ఈక్వల్ రిజల్ట్ ఇంటెన్సిటీ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు సమ్ కేసెస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? సో మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. ఈ కండిషన్స్ అంటే ఏ పాయింట్ దగ్గర బ్రైట్ రావాలా లేదా సపోజ్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బ్రైట్ వస్తుందా లేదా డార్క్ వస్తుందా, అంటే ఇంటెన్సిటీ అనేది మాక్సిమం గా ఉంటుందా లేదా ఇంటెన్సిటీ అనేది మినిమం గా ఉంటుందా, అది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అప్లై చేసుకొని మనం ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మాక్సిమం ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మినిమం ఉంటుంది అదంతా కూడా మనం చెప్పవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. అంటే కన్స్ట్రక్టివ్ వల్ల కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అయితే ఇంటెన్సిటీ విల్ బికమ్స్ మాక్సిమం అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అయితే ఇంటెన్సిటీ విల్ బి మినిమం. Clear? Right. Now let us see what are the conditions for constructive interference and the maximum intensity, and what are the conditions for destructive interference, minimum intensity conditions చూద్దాం. Now let us consider two waves తీసుకుందాం. మనం ఎలాంటి waves తీసుకోవాలి? ఇక్కడ coherent waves తీసుకోవాలి of same frequency, same wavelength, maintaining the constant phase difference లేదా ఒకటే సేమ్ ఫేజ్ లో ఉండే వేవ్స్ కూడా తీసుకోవచ్చు. కోరెంట్ వేవ్స్ ఇక్కడ డెఫినిషన్ తెలుసు కదా మీకు. Two or more waves having the same frequency, same wavelength and maintaining the constant phase difference, then those waves are called as the coherent waves. Amplitudes అనేవి may differ. సో నేను ఇక్కడ కూడా amplitudes కొద్దిగా డిఫరెంట్ గా తీసుకుంటున్నాను, రైట్? ఒక వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి A1 అని తీసుకుంటున్నాను, ఇంకో వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి A2 అని తీసుకుంటున్నాను. అండ్ లెట్ us consider the having some phase difference, phi అనే phase difference ఉందని తీసుకుంటున్నాను, రైట్? క్లియర్? అండ్ దట్ phase difference it will be the constant. Let y1 it is equal to A1 sin omega t and y2 it is equal to A2 sin of omega t plus phi, are the two coherent waves and this good. And what is the phase difference here? What is the phase difference now? Delta phi is equal to phi 2 minus phi 1. Phi 2 it is equal to phi here. It is equal to phi. This is the initial phase now. And phi 1 is the initial phase in the y1 wave and phi 2 is the initial phase in the y2 wave. So phi 2 it is equal to 1. Sorry, phi 2 it is equal to 5. What about phi 1? It is equal to 0. So therefore, what is the phase difference? Delta phi is equal to 5. అంటే మనం
ఓన్లీ పై రాసిన డెల్టా పై రాసిన రెండు కూడా ఒకటి. So what is the phase difference between these two waves? Therefore delta phi is equal to phi is the phase difference. Is it clear? Right. అలా రెండు waves continuous గా స్పేస్ లో మూవ్ అవుతున్నప్పుడు అలా మెయింటైన్ చేస్తున్నాయి అనుకుందాం. And they interfere at a particular point. ఒక particular point దగ్గర interfere అయింది అనుకుందాం. Now, according to principle of superposition, here, what is the resultant displacement at the point of intersection? Resultant displacement is equal to y1 plus y2. Antena? Vector sum of the displacements of the waves at the point of intersection. What is y1 and y2? Or the displacements at the point of intersection. Okay. Now here I am taking the magnitudes, only magnitudes matrame తీసుకుంటున్నాను. So therefore yr it is equal to, what is y1? a1 sin omega t, and y2 here a2 sin of omega t plus 1. So దీన్ని కొద్దిగా sin of a plus b ఫార్ములా యూస్ చేసుకొని ఎలాబరేట్ చేస్తున్నాను నేను. yr it is equal to a1 sin omega t plus a2 sin omega t cos phi plus a2 cos omega t sin phi. అంటే నేను డైరెక్ట్ గా రాసేసాను ఇక్కడ a2 తో మల్టిప్లై చేశాను, రైట్? What is sin of a plus b? Sin a cos b plus cos a sin b into a2 తో మల్టిప్లై చేయాలి కదా, అందుకే నేను డైరెక్ట్ గా రాసేసాను. So therefore yr it is equal to, now ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ లో కామన్ గా sin omega t ఉంది. So sin omega t common తీస్తే a1 plus a2 cos phi వస్తుందా? So here sin omega t it is constant from the first and second terms. Plus ఇలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే కొద్దిగా మోడిఫై చేసుకుంటున్నాను, a2 sin phi into cos omega t అని రాసుకుంటున్నాను. Now here let బ్రాకెట్ లో ఉండే టర్మ్స్ ని a1 plus a2 cos phi ని ఎలా రాస్తున్నానంటే it is equal to, let us consider a cos theta అనుకుంటున్నాను. Let us consider this is the equation a, right? అలానే సెకండ్ టర్మ్ లో a2 sin phi ని నేను a sin theta అని రాసుకుంటున్నాను. Let us consider this is the equation number 2. So a and b equation లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ గా yr it is equal to a cos theta sin omega t plus a2 sin phi ప్లేస్ లో a sin theta cos omega t. అంటే ఓవరాల్ గా if I take the common of a here, then yr can be written as yr it is equal to a common గా తీస్తే cos theta sin omega t plus sin theta cos omega t వచ్చింది. Okay, so overall this can be written as, so therefore yr it is equal to, therefore resultant displacement due to the superposition of the two waves at the point of intersection, at the point of superposition, resultant displacement, it can be written as a sin of omega t plus t. It means that the particle at the superposition దగ్గర, అంటే suppose this is the source here s1 అనుకుంటున్నాను and this one is the source s2 నాను, and these are the waves, coherent waves. Clear? And they interfere at this point. ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అయ్యారు. సో ఈ పాయింట్ దగ్గర s1 దగ్గర నుంచి వచ్చే సోర్స్ యొక్క వేవ్ వచ్చేసి it is having a displacement of y1 at this point, and y2 is the displacement of the second wave. ఈ రెండు కూడా ఇక్కడ ఇంటర్ఫియర్ అయ్యింది కదా, ఈ పాయింట్ వచ్చేసి ఎంత డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ చేస్తూ ఉంటుంది, yr అనే డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. If you observe, this point is a nothing but simple harmonic motion equation. This is nothing but simple harmonic motion equation here, right?
So this is nothing but SHM equation. అంటే ఇక్కడ ఉండే పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటుంది. The particle, sorry, ఇక్కడ ఏదైనా పార్టికల్ ఉందనుకోండి, ఆ పార్టికల్ పైన ఇంటర్ఫియర్ అవుతుంది కదా, ఇక్కడ ఉండే పార్టికల్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఓకే, now here okay, now what is A now? What is A here? A is the resultant amplitude. What is A indicates here? Resultant amplitude of the resultant wave. So in the place of A, then is the AR and Rasta. What is the AR here? Where AR is equal to A, which is nothing but resultant amplitude of the particle at the superposition point. Now what is that AR value? So AR value find out చేసుకోవడానికి ఏం చేస్తానంటే ఈక్వేషన్ A and ఈక్వేషన్ B ని రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాను. So now here equation A square plus equation B square gives left hand side చూసారనుకోండి, this is A1 plus A2 cos phi whole square plus A2 sin phi whole square is equal to A square cos square theta plus A square sin square theta. Okay, now expand just now A plus B whole square formula. So therefore A1 square plus A2 square cos square phi plus 2A1 A2 cos phi మళ్ళీ ఇక్కడ ప్లస్ A2 square sin square phi. ఈ రెండింటిలో నుంచి A square కామన్ తీసాను అనుకున్నాను, sin square theta plus cos square theta which is equal to 1, అంటే ఓవరాల్ it is equal to A square అవుతుంది కదా. Okay, now here ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ లో నుంచి నేను A2 స్క్వేర్ ని కామన్ తీసాను అనుకున్నాను, అంటే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ఆఫ్ cos స్క్వేర్ phi ప్లస్ sin స్క్వేర్ phi. ఫస్ట్ అండ్ లాస్ట్ సెకండ్ అండ్ లాస్ట్ టర్మ్ ఈ రెండు టర్మ్స్ లో నుంచి A2 స్క్వేర్ కామన్ చేశాను ప్లస్ 2A1 A2 cos phi, it is equal to A square. Now here it is cos square phi plus sin square phi value is equal to 1. So therefore overall A square ante resultant amplitude square is equal to A1 square plus A2 square plus 2A1 A2 cos phi. So what is the amplitude of the resultant displacement? AR is equal to square root of A1 square plus A2 square plus 2A1 A2 cos. రాసుకుంటున్నాను నేను AR square is equal to A1 square plus A2 square plus 2A1 A2 cos phi. దీంట్లో ఉండే టర్మ్స్ అన్ని కూడా తెలుసు కదా మీకు. What is the AR? AR is the amplitude of resultant displacement. Amplitude of resultant displacement. And what is A1? A1 and A2 are, these are the amplitudes of Y1 and Y2 waves respectively. And what is phi now? Phi is the phase difference, initial phase difference, initial phase difference between Y1 and Y2. Okay, can I terms like nothing else. Okay, let us consider this is the equation 1. The equation 1. Now here we know intensity of light, it is directly proportional to the amplitude square. ఇది మీకు సౌండ్ చెప్పేటప్పుడు వేవ్స్ సౌండ్ లో మీకు ఈ ఫార్ములా వస్తుందన్న ఇంటెన్సిటీ
Intensity of a wave formula also some 2 pi f square n square a square would also amplitude square. So it is directly proportional to the amplitude square. Intensity of light is directly proportional to the amplitude square. And therefore, ఒకవేళ resultant intensity రాయాలనుకోండి, it is directly proportional to the resultant amplitude square. అలానే I1 it is directly proportional to A1 square, and I2 it is directly proportional to A2 square. Is equal to రాస్తే some constant వస్తుంది. ఇక్కడ left hand లో constant and left hand లో constant and right hand లో constant కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. Right. So therefore direct గా మనం equation 1 ఎలా రాసుకోవచ్చు? IR it is equal to I1 plus I2 plus 2 root of I1 I2 cos phi naught. ఇది A1 square ఇది A2 square ఇది A1 మాత్రమే అంటే root of I1 I2 cos phi వస్తుంది. So this is the equation 2. So resultant amplitude formula, resultant intensity formula ఇవి గుర్తుండాలి. Okay, now conditions for the constructive interference and destructive interference now. Condition for constructive interference. అంటే constructive interference అంటే ఏంటి? Maximum intensity. Maximum intensity of light pulse. So maximum intensity అంటే ఏంటి? Light అనేది ఆ పాయింట్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. So that it can be considered as a bright band అని కూడా అంటాము. Right? So condition for the constructive interference or else condition for the bright band or else condition for the bright fringe kuda anta. Fringe. ఈ fringe ఏంటి, bands ఏంటి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ లో వస్తున్నారు. క్లియర్? అంటే బ్రైట్ బ్యాండ్ అంటే ఏంటి? బ్రైట్ బ్యాండ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర లైట్ ఎక్కువగా ఫోకస్ అయింది, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్రైట్ బ్యాండ్, బ్రైట్ స్పాట్ అంటాం కదా. సిమిలర్లీ బ్రైట్ బ్యాండ్ అండ్ బ్రైట్ ఫ్రింజ్ కూడా అనొచ్చు. ఓకే, నౌ యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం అవ్వాలి లేదా ఇంటెన్సిటీ అనేది మాక్సిమం అవ్వాలి. కండిషనింగ్ ఇప్పుడు ఏఆర్ అనేది మాక్సిమం ఎప్పుడు అవుతుంది? A1 A2 ఇవి ఫిక్స్ నా అంటే ఇవి కాన్స్టెంట్. ఇప్పుడు మారిపోయేది ఏంటి? పై కదా. అంటే వేవ్స్ మధ్యలో ఉంటే ఫేజ్ డిఫరెన్స్ బట్టి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవ్వచ్చు లేదా డార్క్ బ్యాండ్ ఫామ్ అవ్వచ్చు. బికాస్ A1 A2 ఆర్ కాన్స్టెంట్, amplitudes constant. Clear? Y1 and Y2 are constants కదా, waves తీసుకున్నాం అంటే. now here if cos phi అనే value is equal to 1 అయితే, if the cos phi is equal to plus 1 అయితే, right, then AR value ఏమవుతుందన్నా? AR value is equal to A1 square plus A2 square plus 2A1 A2 అంటే it can be written as A1 plus A2 whole square రాసుకోవచ్చు కదా. Right here, this AR it will be maximum. This implies that A maximum value is equal to A1 plus. And what is IR value now? IR it is equal to I1 plus I2 plus 2 root of I1 I2 kada. It can be written as root I1 plus root I2 whole square. Ante this one is nothing but I maximum, which is equal to root I1 plus root I2 whole square. Sir, what is phi value? Find out.
Now this implies phi is equal to cos inverse of plus 1. అంటే it is equal to phi. Plus 1 ఎప్పుడు వస్తుంది? 0 degrees దగ్గర at the 0 degrees 2 pi 4 pi 6 pi so on. ఈ యాంగిల్స్ దగ్గర మనకు cos phi value is equal to 1 వస్తుంది. అంటే in general గా మనం phi is equal to this can be written as 2 and pi అని రాసుకోవచ్చు. Where n value వచ్చేసి 0 1 2 3 so on. So this is the condition for the constructive interference or maximum intensity at the point of intersection. So this is the phase difference between the two waves. In the phase difference between the two waves unte ante 2 and pi. Ante that is if the phase difference between y1 and y2 is even integral multiple of pi. Even integral multiple 2n and even kada, right? So even integral multiple of pi, then intensity will be maximum. So maximum intensity and maximum amplitude formulas గుర్తుపెట్టుకోవాలన్నా ఇక్కడ A max is equal to A1 plus A2 and I max is equal to root I1 plus root I2 whole square. Is that clear? Sir. So what is this one? This is nothing but phase difference. Kada? Is a phase difference. Now we know the relation between the phase difference and the path difference also. Path difference and for example, let us consider this is S1 and S2 రెండు sources తీసుకున్నాను. ఇక్కడ నుంచి wave ఇలా travel చేస్తూ ఉంది and here this is a wave, another wave traveling. So రెండు కూడా ఈ పాయింట్ దగ్గర intersect అయినాయి. Okay, the path traveled by the y1 wave, ఇది నేను x1 అనుకుంటా. The path traveled by the y2 wave, ఇది నేను x2 అనుకుంటా. అంటే ఈ పాయింట్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి they will have some phase difference, right? And the path difference ఉంటుంది కదా, they will have some path difference, that is x2 minus x1. దీన్ని మనం ఏమంటాం? Delta x. This is nothing but path difference. And we know the relation between the path difference and the phase difference. We know the relation between the path difference and the phase difference. Delta phi is equal to 2 pi by lambda into delta x. Waves అనే చాప్టర్ లో వచ్చుంటున్నారు. Now here we know delta phi is equal to 2 pi by lambda into delta x. So delta phi అన్న phi అన్న రెండు ఒకటి. So it is equal to 2n pi రాసాను అనుకోండి. So 2n pi is equal to 2 pi by lambda into delta x. So 2 pi and 2 pi get cancelled. So therefore delta x is equal to cross multiplication n lambda. What is the value? Delta x is equal to n lambda, where n value is equal to 0, 1, 2, 3 so on. So this is the condition for the path difference. Integral multiple of lambda. If path difference is integral multiple of lambda I take, then intensity will be maximum. So these are the conditions for the maximum intensity of bright band or dark band. అంటే రెండు వేవ్స్ తీసుకున్నాను, ఆ రెండు వేవ్స్ వచ్చేసి స్పేస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నాయి, కోఆర్డినేట్ వేవ్స్. అవి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అయిన తర్వాత రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? IR is equal to I1 plus I2 plus 2 root
I1 I2 cos phi. Here it is equal to a1 square plus a2 square plus 2a1 a2 cos. Condition for destructive interference or condition for dark band లేదా condition for the dark fringe. Destructive interference అన్నా డార్క్ బ్యాండ్ అన్నా డార్క్ ఫ్రింజ్ అన్నా అన్ని కూడా సేమ్ ఒకటే మీనింగ్ వస్తుంది. Now destructive interference అవ్వాలి అంటే amplitude వచ్చేసి మినిమం గా ఉండాలి. If the amplitude is minimum then intensity will be minimum. మరి మినిమం అవ్వాలి అంటే phi వాల్యూ cos phi వాల్యూ వచ్చేసి మినిమం గా ఉండాలి. అంటే cos లో మినిమం వాల్యూ ఎంత -1. So if cos phi is equal to -1 అయితే then AR value ఏమవుతుందో చూద్దాం. It is equal to A1 square plus A2 square minus 2A1 A2. And this can be written as AR square is equal to A1 square differs A2 A1 differ A2 whole square. అంటే A minimum value ఎంత అవుతుందన్నా A1 differ A2. And what about intensity now? And what about intensity? IR it is equal to I1 plus I2 minus 2 root I1 I2. Okay. Now this can be written as I minimum it is equal to root I1 differ root I2 square. So A minimum value it is equal to A1 difference అంటే A1 and A2 difference ఉంటే that is the minimum value. రెండు కూడా యాడ్ చేస్తే maximum అవుతుంది అంతే కదా. Amplitude కానీ intensity లో అలాగా రూట్స్ తీసుకోవాలి. root I1 plus root I2 whole square తీసుకుంటే intensity maximum అవుతుంది. root I1 difference root I2 whole square తీసుకుంటే intensity minimum. So in conditions are guర్తుపెట్టుకోవాలన్నా. Okay, now coming to phi, what is the phase difference at the here the phi is equal to cos inverse of 1. Cos inverse of this is -1 here. Okay, therefore phi is equal. So 1 IA cases 8 pi 3 pi 5 pi 7 pi so on. So the generalized case now. So therefore phi is equal to 2n plus 1 of pi. 2n plus 1 of pi and where n value starts from 0, 1, 2, 3 so on. లేదా ఇదే మనం phi is equal to 2n minus 1 అని రాశాను అనుకున్నాను. n ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది where n starts from 1, 2, 3 so on అని రాసుకోవాలి. అంటే the phase difference between the two waves ఎంత ఉండాలి? The phase difference between the two waves it is equal to odd integral multiple of pi అయితే then intensity will be minimum. Therefore when phase difference between y1 and y2 is equal to odd integral multiple of
pi అయితే intensity will be minimum. Then intensity is minimum. అంటే amplitude తగ్గిపోతుంది, so therefore the intensity అనేది తగ్గిపోతుంది, minimum అవుతుంది. Okay, then what is the condition for the path difference? Now here we know that phase difference delta phi is equal to 2 pi by lambda into delta x తెలుసు కదా. సరే, ఏదో ఒకటి సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2n plus 1 2n minus 1 మా ఇష్టం ఏది తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2n plus 1 of pi అని తీసుకుంటున్నాను, which is equal to 2 pi by lambda into delta x. Now here pi and pi get cancelled. అంటే delta x ఏమైనప్పుడు delta x is equal to 2n plus 1 of lambda by 2 అవుతుంది. మరి ఈ ఫార్ములా యూజ్ చేశారనుకోండి, n ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వేర్ n వాల్యూ వచ్చేసి 0 1 2 3 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారన్నారు. అదే మీరు delta x is equal to 2n minus 1 of lambda by 2 రాశారనుకోండి, n ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 2 3 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. Right? Okay. So therefore when path difference is equal to odd integral multiple of lambda by 2 అయితే then intensity will be minimum. Then intensity will be minimum. So you have to remember these formulas. What are the conditions for the constructive interval? If phi is equal even integral multiple of pi, intensity is maximum, bright back. If 2n plus 1 of pi, intensity is minimum. If path difference delta x is equal to n lambda, intensity is maximum. If delta x is equal to 2n plus 1 of lambda by 2, intensity is minimum. Okay, and also maximum అయినప్పుడు intensity formula ఏమవుతుంది? intensity maximum ఈ ఫార్ములాస్ ఇక్కడ రాస్తాను. I max is equal to root I1 plus root I2 whole square. And what is A max formula? A max formula ఏంటి? A1 plus A. I minimum it is equal to root I1 differs root I2 whole square. And what is A minimum? A minimum A1 differs A. దీంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఏంటి ఆ స్పెషల్ కేసెస్? If A1 is equal to A2 ఇవన్నీ కూడా right. If A1 it is equal to A, let us consider A, say అంటే that is intensity I1 it is equal to I2 it is equal to I అనుకుందాం. Then equation 1 ఏమవుతుందా? A r square is equal to 2a square plus 2a square cos phi. అంటే అప్పుడు ar square it is equal to 2a square common తీసాను అనుకోండి 1 plus cos phi. Now what is 1 plus cos phi? 2 cos square phi by 2. అంటే ar square is equal to 2a square into 2 cos square of phi by 2. Therefore ar is equal to m. Therefore ar it is equal to 2 2s ఉన్నాయి కదా, ఒకటి ఇక్కడ a square ఒకటే. So therefore cos of phi by 2.
If A1 is equal to A2 అయితే resultant amplitude formula 2A cos of 5i. అలానే resultant intensity formula ఏమో then equation 1 and equation 2 ఏమవుతుందో చూద్దాం. So IR is equal to 2I plus I into I square, square and root cancel అయిపోతుంది plus 2I cos phi. Okay, so therefore IR is equal to 2I common this thing 1 plus cos phi. So again 1 plus cos phi ante 2 cos phi 5i. Ante IR is equal to 2I into 2 cos square of phi by 2. Therefore amplitude same అయినప్పుడు equation 1 and equation 2 AR and IR. మరి I max and I minimum ఏమవుతాయి? అది in terms of phi లో రాశాను. I max అడుగుతున్నాను. I max value is equal root I plus root I whole square అంటే 2 root I whole square is equal to 4i. And this one is the maximum intensity when the amplitudes are same, when the intensities are same. And what is A max now? A max is A1 plus A2 is equal to 2A. And what is minimum? I minimum. I minimum it is equal to root I1 divides root I2, and here I1 and I2 both are same, so therefore it is equal to 0. And A minimum value it is equal to 0.